నా మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనకి మానవ జన్మ లభించింది. అమ్మ నాన్నలు మనల్ని కని పెంచారు. మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా అమ్మ నాన్నలను పెంచి పోషిస్తూ మన జీవితాన్ని మనం బ్రతుకుతూ, ఇంకా భార్య వస్తే ఇక అమ్మ నాన్నలు మర్చిపోతారు. అలా ఉండకూడదు. అమ్మ నాన్నలు మనం కనిపించిన ప్రత్యక్ష దైవాలు. మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళను పక్కకు పెట్టకూడదు అసలు. భార్య మాటలు వింటూనే అమ్మ నాన్నలు కూడా పక్కన తీసుకుని దగ్గర కనిపి చూసుకోవాలి వాళ్ళని. ఇక జీవితంలో ఇలా అంటే పరుల సొమ్ము ఎప్పుడు ఆశించకూడదు. మనకున్న ఈ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం సంతోషంగా ఈ జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనము జీవితంలో మెరుగైన జీవితాన్ని కొనసాగించగలం. ఇక నేను చెప్పిన ఈ మాటలో ఇంకా ఏమన్నా మీకు సందేహాలు ఏమైనా ఉంటే మీకు నా ఈ వీడియోని మీరు కామెంట్ చేయండి. దయచేసి నా ఈ జీవన్ టాలెంట్ ప్రతి ఒక్కరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా ఈ వీడియోను మీరు చూసినందుకు ఓపికగా అందరికీ ధన్యవాదాలు. ఎలా ఉన్నా జీవితంలో ఇంత హ్యాపీగా ఉండాము, ఇంత సంతోషంగా ఉన్నాము అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నేను ఎలా జీవించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, నా వైపు 10 మంది చూడాలి, నాకంటూ ఒక హోదా ఉండాలి, ఇలా అనేకమైన కోరికలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు ఎక్కువ ఉంటాయో ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి. అనుక్షణము గతం గురించి భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ వర్తమానంలో లేకుండా తన జీవితాన్ని శూన్యంగా మలుచుకుంటాడు. తన జీవితం వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. మనకున్న వాటిలో సంతృప్తికరంగా జీవిస్తూ ఆనందకరమైన జీవితాన్ని మనం ఆస్వాదించాలి. ఆ దేవుడిచ్చిన ఈ క్షణ జీవితాన్ని సంతోషంగా జీవించాలి. ఏ ఒక్కరికి అన్యాయం చేయకోకుండా, ఏ ఒక్కరి జీవితాలను నాశనం చేయకోకుండా ప్రతి ఒక్కరము సంతోషంగా ఉండాలి. కష్టపడాలి. మన పొట్టను పోషించుకోవాలి ఈ జనాల పొట్టను. అంతేకాని ఒకరి కడుపు కొట్టి మనం జీవించడంలో అర్థం ఏముంటుంది? ఈ బర్రెలు ఉన్నాయి చూడండి, వీటికి మనం ఇంత వేసిన గడ్డి తిని హ్యాపీగా ఆ యజమానికి పాలు ఇస్తాయి, పేడిస్తాయి, అనేక విధాలుగా ఆ మూగజీవులు ఇంత సహాయం చేస్తున్నాయి. మనం చూపిన విశ్వాసానికి రెట్టింపు విశ్వాసాన్ని మనకు లోబడి మనకు ఇంత ఆదాయాన్ని ఇస్తున్నాయి. చివరికి అవి చనిపోయేటప్పుడు వాటి శరీరాన్ని మనిషికి ఇస్తున్నాయి. మరి మనిషిగా ఈ ప్రపంచంలో మనం ఏమిస్తున్నాం? ఈ ప్రపంచానికి మన శరీరము చనిపోయాక ఈ శరీరం ఏంటికి ఉపయోగపడుతుంది? హాయ్ వ్యూవర్స్, యూట్యూబ్ వ్యూవర్స్కి, అదేవిధంగా జీవన్ టాలెంట్ వ్యూవర్స్కి నా నమస్కారం అండి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. నాకు ఈ సంసారం ఉండాలి, ఈ జీవితం ఉండాలి, ఈ కారు ఉండాలి, ఈ బంగ్లా ఉండాలి. ఎంఏ ఎకనామిక్స్ బీఈడి చేశాను, కానీ నాకు ఎంతో కష్టపడినా కానీ నాకు ఆ అవకాశం రాలేదు. అయినా నేను నిరుత్సాహపడాను. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నాకంటే ఒక జీవితాన్ని నేను జీవిస్తూ ఈ జీవితాన్ని హాయిగా జీవించాలి.
ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండరు. అలా మనం గతం గురించి బాధపడుకోకుండా, ఎప్పటికీ భవిష్యత్తు గురించి ఊహించుకోకుండా ఈ వర్తమానంలోనే హ్యాపీగా జీవించాలి. అది అది నిజమైన లైఫ్ అంటే అదే జీవితం. మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని దుఃఖాలు వచ్చినా కానీ ధైర్యంతో ఆ కష్టాలైనా సంతోషంగా, ప్రతి క్షణాన్ని సంతోషంగా జీవించినప్పుడే అదే నిజమైన జీవితం. నా ఈ లైఫ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇంకా చాలానే ఉంది, కానీ ముఖ్యమైన విషయాలు మీకు చెప్పానంతే. సో అందరికీ జీవన్ టాలెంట్ యూట్యూబర్స్ అందరికీ నా ధన్యవాదములు.